శివాయ చంద్రకళాధర సహృదయ. సో బాలరాజు స్టోరీ రైటింగ్ తీసుకురమ్మన్నాను. వాట్ ఈస్ హ్యాపనింగ్? ఎవరి ముగ్గురు ఈ స్టోరీ రైటర్స్ కదా సార్, దాంట్లో యాక్ట్ చేస్తారు. ఓ ఇంతవరకు స్టోరీ నెరేషన్ లేదు, డైరెక్ట్గా అందులో పనిచేసి వాళ్ళు తీసుకొచ్చాం. కాస్టింగ్ ఓకే. సో సార్ మీకు వాళ్ళు స్టోరీ చెప్పే ముందు నాకు స్టోరీ చెప్పేది అందులో యాక్టింగ్ చేసేవాడు. డైరెక్టర్ ఎక్కడ? డైరెక్టర్ నేనే సార్. నువ్వు డైరెక్టర్ బాలరాజు? ఓకే, మీకు చెప్తే వినిపించుకోరని ఏకంగా ఓకే కళ్ళకి అద్దినట్టు చూపిస్తారు. రైట్. సో ఎవరి ముగ్గురు సార్? ఇది పాన్ ఇండియా సినిమా సార్, పాన్ ఇండియా సినిమా. ఓకే సార్, నాకు ఎలాగో పని పాటలేదు, వింటాను స్టోరీ. వాళ్ళనే అడగండి సార్, ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రో అవుతారు. ఓకే. సో आपको नाम बताएं. వీళ్ళెవరు? మన తెలుగు వాళ్ళ बनेन वाला. आपका नाम बता. मेरा नाम సార్ ముందు గిఫ్ట్ తెచ్చాను సార్. గిఫ్టా? వీడేలరా స్టోరీ నెరేట్ చేయమంటే గిఫ్ట్ తెచ్చా అంటాడంటే నాకు అర్థం కాదు. షటప్ యువర్ మౌత్ అండ్ టెల్ మీ యువర్ నేమ్. సార్ ఇది హిందీ సినిమా సార్. ठीक है, नाम बताओ. मेरा नाम मुर्गी का चोर. मुर्गी का चोर? व्हाट डू यू मीन बाय मुर्गी का चोर? ముర్గి సార్, కోడి అంటే కోడి దొంగ మనము అంటే దొంగ కోళ్ళు సార్. ఇది మూవీలో నేను సార్. సార్ आपका नाम मुर्गी का चोर इन द मूवी. ब्लू शर्ट वाला का नाम क्या? ये बकरी का चोर. बकरी का चोर? You mean बकरा? Like a donkey का चोर? Okay. So గాడిద దొంగ అంటే దొంగగాడులే. సో వీడేమో దొంగ కోళ్ళు, వీడేమో దొంగగాడులే. మరి అనకాల ఆ పిల్లిగడ్డవాడు सोने के काम सर. सोने के काम? You mean goldsmith? కాదు సార్, మా దగ్గర పని చేస్తాడు, ఎప్పుడు నిద్రపోతుంటాడు ఎక్కువగా. సో ఇదో క్యారెక్టర్. సోనేకి కామ్. దీని ఓనర్ ఎవడు? ఈడే సార్. ఎవరు? ముర్గి కచ్చోర్. వాట్ ఎ స్టోరీ. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఆ వెనకాల కోళ్ళ ఫార్మ్ సెట్టింగ్ కూడా కనిపిస్తుంది. సో మారుమూల గ్రామంలో కోళ్ళ ఫారం నడుపుకుంటారు సార్. వీడికి ఒకటి కాదు 6-7 ఫార్మ్స్ ఉన్నాయి. అయితే వీళ్ళ మీదకి పశుపాలన అధికారి ఒక మొగుడుగా వచ్చాడండి. వాళ్ళని ఎదుర్కోవడమే వీళ్ళకి ఛాలెంజ్. అంటే పశుపాలన అధికారి అంటే అదే సార్, గవర్నమెంట్ ఆఫీసర్. గవర్నమెంట్ ఆఫీస్కి కోళ్ళ ఫారంతో ఏం పనిరా? పశువులు అంటే పశువులే కదా సార్, పక్షులు, బర్డ్స్. వాటిని సరిగ్గా దాణా పెడుతున్నారా లేదా, వీడేదో కాజు కిస్మిస్ పెట్టినాను కోళ్ళకి అంటాడు. కోళ్ళకి బీమారి అంటే కోళ్ళకి రోగాలు వస్తున్నాయా? అవేం ప్రజలకు పెడతారు సార్. అది కంట్రోల్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది సార్. వాట్ ఏ స్టోరీ. మొత్తాన్ని నీ కోళ్ళ ఫారం కదంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. సో ఇది ఎవరన్నా చూస్తారా ఇలాంటి స్టోరీ? ఇంతేనా ఇంకేమైనా ఉందా? చాలా ఉంది సార్. మీకు 10% సార్, మిగిలిన 90% లీక్ చేయకూడదు సార్ పబ్లిక్లో. అందుకే గాడ్. ఓకే. ఓ ఇది జస్ట్ టీజర్ లాగా అనమాట. ఓకే ఆల్రైట్. మొత్తానికి టీజర్ ఇచ్చాడు. मुर्गी का चोर कैरेक्टर नंबर 1, बकरी का चोर, सोने के काम, बिहाइंड द सीन्स बैकग्राउंड, कोल्ड फॉर्म,
మరి పసుపాలన అధికారి ఆయన రాలేదు సార్. ఆయన జూరిస్డిక్షన్ అక్కడండి, ఎక్కడ కోడపాలెం దగ్గర. ఓకే, సో ఇక్కడలాగా వీసాలు, టూరిస్ట్ వీసాలు నేను తీసుకొచ్చు ఆ క్యారెక్టర్ని రాలా. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ద స్టోరీ నేను చెప్తా సార్. ఆల్రెడీ మైండ్ బ్లోయింగ్. అయినా వీళ్ళు చెప్పే హిందీ వర్డ్స్ మన తెలుగు వాళ్ళకంటున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా సార్. తెలుగు వాళ్ళ దగ్గర డబ్బులు ఏమున్నాయి? తెలుగులో మార్కెట్ లేదు సార్. టాలీవుడ్లో నార్త్ ఇండియా ఫోకస్ సార్ మంది. వాట్ ఏ బ్రిలియంట్ పర్సన్ అసలు. ఓకే సరే, ఇంట్రో ఇచ్చాం కదా, మన యూట్యూబ్లో ఒక్కళ్ళన్నా లైక్ చేస్తే తిద్దాం. ఓకే సార్, నమ్మండి సార్, ఇప్పటికీ 100 సినిమాలు వచ్చినా ఒక్క తెలుగు సినిమా హిట్ అయింది సార్. ఊరికే బ్లాక్ బస్టర్ అని చెప్పుకొని డబ్బాలు కొట్టుకోవటం భజనలాగా. అవును, వాడికేదో డబ్బు ఉంది తీస్తాడు. ఎవరికి సార్ డబ్బు ఉంది? ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు సార్. ఇప్పుడు మనకు అవన్నీ ఎందుకురా సార్? ఇది లో బడ్జెట్ సార్, జస్ట్ 25 లక్షలతో పాన్ ఇండియా సినిమా సార్. 25 లక్షలతో పాన్ ఇండియా సినిమా, 50 लाख. कितना गरीब बजट. ठीक है, ఎనీవేస్, ఫ్రైడే పని పాట లేకుండా స్టోరీ టెల్లింగ్. విన్నవాళ్ళు చెప్పండి, కామెంట్ చేయండి. నచ్చితే గ్యారంటీగా విల్ మూవ్ ఆన్ విత్ దిస్ స్టోరీ. దిస్ ఇస్ ఎ యూనిక్ స్టోరీ. ఇంతవరకు ఎవరు వినలేదు, కనలేదు. ముర్గి కచోర్, బక్రీ కచోర్, సోనే కే చోర్. सोने के चोर కదా, సోనే కే కామ్. ఓకే ఓకే, సోనే కే కామ్. ఇది మొత్తం ఇట్స్ గోనా రివాల్వ్ అరౌండ్ కోళ్ళ ఫార్మ్స్. కోళ్ళ ఫార్మ్స్ ఇంగ్లీష్లో అంటారా? సార్ చికెన్ ఫార్మ్స్. ఓకే, చికెన్ ఫార్మ్స్. సో ఇంతగా గిఫ్ట్ కోడి మసాలా అంటే, నీ స్టోరీని విని నేను నాకు గిఫ్ట్గా అంటే, ఆర్ యూ బ్రైబింగ్ మీ విత్ చికెన్ మసాలా? I don't eat. Take it away. Alright, so మిగిలిన స్టోరీ విని మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను. నౌ గెట్ అవుట్. ఓకే, సైడ్లో నిల్చోండి. మళ్ళీ ఒకసారి కన్సిడర్ చేయండి సార్. వాళ్ళు వెళ్ళలేదు సార్. సరే, వాళ్ళకు కూడా ఏదో గిఫ్ట్ ఇచ్చి పంపించేసి. ఓకే.